గత 30 ఏళ్ల నుండి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండబడినటువంటి చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువడించడం జరిగింది. ఈ తీర్పును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలాగే వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సంపూర్ణంగా స్వాగతించడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అనేది ఎవరి అవకాశాలు కూడా మాదిగ జాతి లాక్కునే ప్రయత్నాలు చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 15% రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాలకు సమాన పంపిణీ జరగాలన్నదే మందకృష్ణ మాదిగ గారి యొక్క డిమాండ్. ఈ 30 ఏళ్ల ఉద్యమ కాలంలో ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనలు సాధించడానికి మాదిగల మహాత్ముడు, గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మబంధమైనటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవటం జరిగింది. ఒక్కొక్క సందర్భంలో వర్గీకరణ ప్రక్రియ వేగవంతం అవుతున్న సందర్భంలో రాజకీయ పార్టీలు ఎన్నో కుట్రలు చేసినాయి, ఉద్యమాన్ని చేర్చాలని ప్రయత్నాలు చేసినాయి. అయినప్పుడు కూడా తమ జాతిని గెలిపించడమే లక్ష్యంగా మాదిగ జాతి చిరకాల ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా తలవంచకుండా తన జాతి గెలిపే లక్ష్యంగా ఈ 30 ఏళ్ల నుండి అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారు అంటే అది కేవలం మందకృష్ణ మాదిగ గారు మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకనాడు కులం పేరు చెప్పుకోవటానికి సిగ్గుపడిన కులం ఈ మాదిగ కులం. మరి నా మాదిగ జాతికంటూ ఈ భారతదేశ చిత్రపటంలో ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు తన పేరు పక్కన మందకృష్ణ మాదిగ అని చెప్పేసి పెట్టుకొని షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ జరిగితే షెడ్యూల్డ్ కులాలు ఉండబడినటువంటి చిట్టచివరి పేదవారికి కూడా వర్గీకరణ ఫలాలు అందాలనేదే మందకృష్ణ మాదిగ గారి యొక్క లక్ష్యం. మరి ఈ రోజు చూస్తున్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆగస్టు 1వ తారీఖులో వచ్చిన నాటి నుండి మా సోదర కులస్తులు వర్గీకరణకి అనుకూలంగా వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి పదే పదే వాళ్ళు మీడియా ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. మాలల జనాభా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్ళు పొందుతారు. మాదిగల జనాభా ఎంత శాతం ఉంటే అంత శాతం మాదిగలకు వస్తుంది. అలాగే మాదిగల ఉపకులాల జనాభా ఎంత ఉంటే అంత శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు దక్కడం జరుగుతుంది. అంతేగాని మేము ఎవరి అవకాశాలు కానీ ఎవరి యొక్క రిజర్వేషన్ శాతాన్ని కానీ మాదిగలు దోపిడీ చేసే విధానం మాకు లేదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా వర్గీకరణ లక్ష్యాన్ని విజయ తీరాలకు చేర్చి విజయ సారథిగా ఢిల్లీ నుండి ఈ నెల 13వ తారీఖున హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి మాదిగల మహాత్మునికి ఈ దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి లక్షలాది మంది మాదిగ జాతి ప్రజలు తరలివచ్చి ఆయనకి స్వాగతం పలికేందుకు లక్షలాది మంది రానున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ 30 ఏళ్ల ఉద్యమ కాలంలో
మా అధినాయకుడు చేస్తున్నటువంటి ఉద్యమంలో న్యాయం, ధర్మం, సత్యం ఉంది కాబట్టి 30 ఏళ్ల తర్వాత వర్గీకరణ ఉద్యమాన్ని మేము సాధించుకోవడం జరిగింది. మరి 1999 నుంచి 2004 వరకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో 5 ఏళ్ల పాటు వర్గీకరణ జరిగినటువంటి కాలంలో మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 23,000 ఉద్యోగాలు మేము సాధించుకోవడం జరిగింది. మరి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైనటువంటి నాటి నుండి 1950 నుంచి 2000 వరకు చూసుకుంటే మాదిగలకు వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 18,000 మాత్రమే. అంటే ఈ దేశంలో రాజ్యాంగం అమలైన నాటి నుండి 50 ఏళ్ల కాలంలో రానటువంటి విద్య, ఉద్యోగ అవకాశాలు మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాట ఫలితంగా, ఆయన త్యాగాల ఫలితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజలకు దాదాపుగా 23,000 ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యా అవకాశాలు కూడా వర్గీకరణ జరిగినటువంటి కాలంలోనే జరిగాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకని మేము ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ దేశంలో వర్గీకరణలో మొట్టమొదటిగా చేసేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండే విధంగా వెంటనే వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మరొక మాట కూడా అన్నాడు, ఈ విద్యా సంవత్సరమే కాదు ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ విద్యార్థులు నష్టపోకుండా ఉండటానికి అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన, మందాకృష్ణ మాదిగ గారి పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మాదిగ విద్యార్థులు విద్యా, ఉద్యోగ రంగాల్లో తమ అవకాశాలను కోల్పోకుండా ఉండేందుకు గాను వెంటనే చట్టబద్ధ చర్యలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండబడినటువంటి పెద్దలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 దశాబ్దాల క్రితమే వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం వల్ల మాత్రమే మాదిగ ఉపకులాల యొక్క జీవితాల్లో 23,000 ఉద్యోగాలు మేము సాధించుకోవడం జరిగింది. మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం ద్వారా మాత్రమే, ఆయన చట్టబద్ధత చేయడం ద్వారా మాత్రమే ఈ రోజు సుప్రీంకోర్టులో అది ప్రధాన అంశంగా మారి సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మాకు అనుకూలంగా రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు యొక్క తీర్పును మేము వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పేసి ప్రత్యేకించి ప్రకటించడం కూడా జరిగింది. అలాగే మళ్ళా వెంటనే వర్గీకరణ ప్రక్రియను మేము వేగవంతం చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మేము ఏకగ్రీవ తీర్మానం చేశాము, వెంటనే వర్గీకరణకు చర్యలు చేపడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు నిన్న ఈ దేశ ప్రధాని, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని నిన్న 11 గంటల సమయంలో కలిసి వర్గీకరణకు సహకరించినందుకు గాను పేద వర్గాల పక్షాన చిత్తశివురు వరుసలో ఉండబడినటువంటి నిరుపేదకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందాలనే లక్ష్యంతో మాదిగ జాతికి సహకరించినటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారికి నిన్న మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అట్లాగే మరొక పెద్దలు హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని కూడా కలిసి ప్రత్యేకంగా వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అట్లాగే పెద్దలు కిషన్ రెడ్డి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఎవరైతే ఉన్నారో
వర్గీకరణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మందా కృష్ణమాది గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా ఈ మాదిగ జాతి చిరకాల ఆకాంక్షలు నెరవేర్చుకొని హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నటువంటి మందా కృష్ణ మాది గారికి ఘనస్వంతం పలికేదాల్లో భాగంగానే ఒక విజయోత్సవ ర్యాలీని నిర్వహించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ప్రధానంగా తీర్మానించడం జరిగింది. మరి ఈ నెల 13వ తారీఖున కని విని ఎరిగినటువంటి రీతిలో ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు భవిష్యత్తులో ఎవరు కూడా నిర్వహించినటువంటి స్థాయిలో మందా కృష్ణ మాది గారి యొక్క విజయోత్సవ ర్యాలీని మేము నిర్వహించబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు గోవింద్ నరేష్ మాది గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.